తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మనకు జూన్ 30వ తారీఖు నుంచి రైతుల ఖాతాలలోకి నేరుగా రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదలైతే చేయబోతుంది. అయితే ఈ డబ్బులు ఖాతాల్లోకి వచ్చే ముందుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 2 కొత్త రూల్స్‌ని అయితే ప్రవేశపెట్టింది. ఈ 2 రూల్స్ వల్ల మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 22% మందికి పైగా అనర్హులు తేలే అవకాశం ఉన్నట్లు మన యొక్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ప్రకటించారు. దీనికి సంబంధించి ఇప్పటికే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో డబ్బులను విడుదల చేసేందుకు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ముహూర్తం ఖరారు చేసింది. వీటితో పాటుగా 8,000 రూపాయలను రైతులకు అదనంగా బెనిఫిట్ అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది. సో మనకు జూన్ 30వ తారీఖున 6,000 రూపాయలు రైతు భరోసా పథకానికి సంబంధించి ఆ డబ్బులతో పాటు 8,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే రాబోతున్నాయి. సో ఎవరెవరికి ఈ 8,000 రూపాయలు అనేది వస్తాయి, అలాగే ఈ 6,000 రూపాయలు అనేది ఎవరెవరికి రావు అన్న విషయాన్ని కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులను విడుదలకు సిద్ధం చేసింది. వానాకాలం సీజన్ రైతు భరోసా పథకం పంపిణీ ప్రక్రియను ఈ నెల 30 నుంచే ప్రారంభం చేయనుంది. ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్నటువంటి భారీ బహిరంగ సభ వేదికగా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున డబ్బులను జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. ఇక ఈ పథకం కింద రైతులకు జమ చేసేందుకు 9,000 కోట్ల రూపాయలను సిద్ధం చేసినట్లు సమాచారం. రాబోయే జూలై 15వ తేదీ కల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైన అందరి రైతుల ఖాతాల్లోకి నిధులను పూర్తిగా విడుదల చేసేలా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు సాగుతుంది. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాంకుల ద్వారా నేరుగా నగదు బదిలీ చేసేందుకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక పరిపాలనాపరమైన అనుమతులను సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి చేసుకున్నారు. రైతు భరోసా నిధులు మొత్తం 10 నుంచి 15 రోజుల్లోగా రైతుల ఖాతాలలోకి జమ చేయనున్నట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. దీంతో పాటు ఉద్యోగులకు 2,000 కోట్లు వారి శాలరీలు, పెన్షన్, ఆసరా పెన్షన్లను ఇవ్వనందున క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా నగదు కొరత రాకుండా చూసేందుకు బ్యాంకుల్లో తగిన క్యాష్ సర్దుబాటు చేయాలని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది. జూలై మొదటి 2 వారాలతో పాటు రైతులు రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నత అధికారులు కూడా స్థానిక బ్యాంకు ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. 70 లక్షల మంది రైతులకు గాను దాదాపు 1,50,00,000 ఎకరాలకు ఎకరాకు 6,000 రూపాయల చొప్పున ఈ నిధులను జమ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. పెట్టుబడి సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించి నిధులను కేటాయించింది. ఉద్యోగులకు దీర్ఘకాలంగా బకాయిలు ఉన్న వివిధ రకాల ఏరియర్స్ చెల్లింపుల కోసం ప్రతి నెల ఇస్తామని చెప్పిన దాదాపు 2,000 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. ఈ బకాయిలను కూడా జూలై నెలలోనే పూర్తిగా క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తూనే ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల బకాయిలను కూడా చెల్లించనుంది. రాబోయే జూలై నెలలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పరిపాలన కోసం అత్యంత భారీ స్థాయిలో నిధులను ఖర్చు చేయబోతుంది. సాధారణంగా వచ్చే నెలవారీ ఖర్చులను కలుపుకొని జూలై 1 నెలలోనే దాదాపు 20,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయబోతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇంతటి భారీ మొత్తాన్ని ఒకేసారి సర్దుబాటు చేయడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ కావడంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది.
దీనికోసం ఆర్బీఐ నుంచి సుమారు 11,500 కోట్ల మేరకు రుణాలు సేకరించడంతో పాటు రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయ వనరులు, స్టేట్ ఓన్ రెవెన్యూ కూడా దీనికి తగ్గట్టుగా మళ్లించినట్లు సమాచారం. ఈ 2 మార్గాల ద్వారా లభించే నిధులను సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జూలై నెలలో ఖర్చులను అధిగమించేందుకు ఆర్థిక శాఖ పూర్తిగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ రైతు భరోసా పథకంతో పాటుగా రైతులకు అదనంగా 8,000 రూపాయలను నేరుగా ఖాతాలలోకి అయితే పంపించి రైతులకు అదనపు బెనిఫిట్ అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. తెలంగాణ రైతులకు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కొత్త సమగ్ర వ్యవసాయ విధానం 2026 నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదికలో వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. దీనికోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతులకు ఎకరానికి 4,000 రూపాయల నుంచి 8,000 రూపాయల వరకు అదనపు సాగు సాయం డబ్బులను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. జూలై 2న జరగబోయేటువంటి మంత్రి మండలి సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనంగా పెరిగినప్పటికీ ఒకే పంటపై ఆధారపడటం వల్ల నీటి వనరులు, భూమి నాణ్యత ఒత్తిడి పెరుగుతుందని, మిగులు ధాన్యం నిల్వలు, నిర్వహణ ఖర్చులు, సహజ వనరుల సమస్యలు కూడా తీవ్రమవుతున్నాయని, ఈ నేపథ్యంలో వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య నేతృత్వంలోని బృందం జాతీయ, అంతర్జాతీయ అనుభవాలను పరిశీలించి సమగ్ర నివేదిక సమర్పించింది. నివేదిక ప్రకారం రాబోయే 5 ఏళ్లలో 25 లక్షల ఎకరాలకు వరి సాగును దశల వారీగా తగ్గించి ప్రత్యామ్నాయ పంటలకు మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పత్తి, పెసర, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు సాగు చేసే రైతులకు రైతు భరోసా సాయంతో పాటు 8 పంట మార్పిడి మాత్రమే కాకుండా ఉత్పత్తులకు మంచి మార్కెట్ అవకాశాలు కల్పించాలని నివేదికలో ఉన్నది. పప్పు ధాన్యాలు, మిల్లులు, నూనె గింజలు, శుద్ధి కేంద్రాలు, నిల్వ సౌకర్యాలు, ప్యాకేజింగ్, బ్రాండింగ్ వంటి వాల్యూ ఎడిషన్ యూనిట్లను ప్రోత్సహించాలని మహిళా స్వయం సహాయక సంఘాలు, ప్రైవేటు సంస్థలను ఈ యొక్క ప్రక్రియలో భాగస్వామ్యాలుగా చేర్చాలని సూచించింది. ఇక రైతులు నష్టాల్లో ఉన్నటువంటి భయాన్ని తొలగించడమే ప్రభుత్వం నిధులు సమకూర్చే ప్రత్యేక పంట బీమా విధానం పథకం కూడా అమలు చేయాలని పేర్కొన్నారు. ఇది రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడానికి ఉపయోగపడుతుందని, ఈ కొత్త విధానం అమలైతే రైతుల ఆదాయం పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. ప్రభుత్వం ఈ సూచనలను అమలు చేస్తే తెలంగాణ వ్యవసాయ రంగం ఈ యొక్క దిశగా మార్చుకుంటుందని రైతు సంఘాలు కూడా భావిస్తున్నారు. సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళే వారికి నేరుగా 8,000 రూపాయల వరకు గరిష్టంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నమాట. సో ఎవరైతే ముఖ్యంగా రైతు భరోసా పథకానికి అర్హులవుతారో సో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క బెనిఫిట్ కూడా ఉంటుంది. రైతు భరోసాకు అర్హత లేకుండా ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మీకు ప్రయోజనం అయితే ఉండదన్నమాట. సో రైతు భరోసా పథకం కింద 12,000 రూపాయలని ఎకరా పొలం కలిగిన వారి నుంచి డైరెక్ట్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే లిమిట్ అయితే పెట్టింది. సో ఈ లిమిట్ కారణంగా చాలామంది రైతులకు ఈసారి డబ్బులు అయితే రావని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. అలాగే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ చేసినటువంటి సర్వేలో భాగంగా రైతులలో ఎక్కువ మంది ఒకే కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉన్నట్లుగా గుర్తించింది. ఈ యొక్క కారణం చేత రైతు భరోసా పథకం కోసమే 10 ఎకరాల కంటే భూమి పైన ఎక్కువ మంది ఉన్నవారైనా సరే వాళ్ళు భూమిని 2 సగాలుగా స్ప్లిట్ చేసుకొని, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 10 ఎకరాల భూమి కలిగి ఉన్న రైతు 5 ఎకరాలు ఆయన పేరు మీద, మరో 5 ఎకరాలు ఆయన భార్య పేరు మీద మార్చి ఇద్దరూ కలిపి 12 నుండి 24,000 రూపాయలు ఒక విడతలో అయితే ఏడాదికి సంబంధించి ఇట్లా డబ్బులు తీసుకుంటున్నారు, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు భావించి, అందుకని దానికి తగ్గట్టుగా మనకు కొన్ని కొత్త మార్పులు చేర్పులు చేయడంతో దాదాపు 20 నుంచి 22% మందికి ఈసారి డబ్బులు అయితే రావని ఖరాఖండిగా తేల్చి చెప్పింది. అంటే సింపుల్గా చెప్తాను, కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే ఈ పథకానికి మీకు డబ్బులు రావు. సో ఇది మీరు ఫైనల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు మార్చింది. జూన్ 30వ తారీఖున మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మనకి పథకానికి సంబంధించి నేరుగా ఖమ్మం నుంచి అయితే మనకు డబ్బులు అయితే విడుదల చేస్తారండి. ఈ ఖమ్మం సభలో మనకు డబ్బులను విడుదల చేసేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మత్కేపల్లి
ఆ ప్రాంతంలో సభ అయితే ఉంటుంది. ఆ సభలో మనకు డబ్బులు విడుదల చేస్తారు. సో 30వ తారీఖు నుంచి జూలై 15 తారీఖు లోపల అందరి ఖాతాలోకి డబ్బులు వచ్చే విధంగా ప్లాన్స్ అయితే జరుగుతున్నారు. 9,000 కోట్ల రూపాయలను నిధుల సమీకరణ కూడా పూర్తయిపోయింది. ఇక రేపు కంప్యూటర్లో బటన్ నొక్కడమే తరువాయి భాగం. డబ్బులు పడిన వెంటనే ఎలా చెక్ చేసుకోవాలి, మనం అర్హుల లిస్ట్ ఎలాగుంటుంది, దీనికి సంబంధించి అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వచ్చింది. ఈ ఎలిజిబుల్ లిస్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి. అర్హత ఉంటేనే మీకు రేపటి రోజున డబ్బులు అయితే ఖాతాల్లోకి వస్తాయి. లేకపోతే ఒక్క రూపాయి కూడా డబ్బులు మీకు రానే రావు. సో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.